నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు. ఏదో ఒక రోజు బాధపడి నీ వాల్యూ తెలుసుకుని తిరిగి రావాలని ప్రతిరోజు ఆలోచిస్తున్నావా? లిసన్ కేర్ఫుల్లీ, లెట్ మీ టెల్ యు వన్ ట్రూత్. నువ్వు ఎప్పుడైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు చచ్చినా కూడా వాళ్ళ లైఫ్లో ఒక్క నిమిషం కూడా ఆగదు. వాళ్ళకి నీ వాల్యూ అర్థం కావాలంటే ముందు నువ్వు ఓవర్ థింకింగ్ ఆపాలి. నువ్వు మారిన రోజే నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కళ్ళు నీ వాల్యూ తెలుసుకుని తప్పు చేశానని తల బాదుకుంటారు. ఈరోజు నీ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. సో నువ్వు రెడీగా ఉంటే వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్, దీని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. అసలు నువ్వు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు నీ వాల్యూ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? బికాస్ యు ఆర్ టూ అవైలబుల్ అండ్ టూ చీప్ దెమ్. ఇదే నువ్వు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. నువ్వు వాళ్ళకి ప్రేమనివ్వలేదు, నీ కంట్రోల్ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టావు. మనకి ఒక విషయం బాగా అలవాటు. అదేంటంటే ఏ ప్రోడక్ట్ అయితే డిస్కౌంట్లో కంటిన్యూస్గా దొరుకుతుందో దానికి ఎప్పటికీ ప్రీమియం వాల్యూ ఉండదు. నువ్వు వాళ్ళకి దొరికిన ఒక లైఫ్ టైం ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయిపోయావు. వాళ్ళు బాధలో ఉంటే ఓదార్చడానికి నువ్వెప్పుడూ రెడీ. వాళ్ళు తప్పు చేసినా, నిన్ను తక్కువ చేసినా నువ్వు సారీ చెప్పడానికి రెడీ. నీ మీద కోపంతో నిన్ను బ్లాక్ చేశారు, నువ్వు చెప్తేనే కానీ అన్బ్లాక్ చేయరు. వాళ్ళు ఫోన్ చేస్తే చాలు సింగిల్ రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేస్తావు. బాబాయ్, ఇక్కడ మెయిన్ గేమ్ ఏంటో తెలుసా? యు రిమూవ్ ద ఫీల్ ఆఫ్ లాసింగ్ యు ఫ్రమ్ దేర్ మైండ్. అంటే వాళ్ళ మనసులో నుండి నిన్ను కోల్పోతాననే భయాన్ని తీసేసావు. బాబాయ్, సపోర్ట్ చేయాలి, కానీ అది అన్ని వేళలా మంచిది కాదు. నేనేం చేసినా నువ్వు నన్ను వదిలేయవు, నేనేమన్నా నువ్వు నా కాళ్ళ దగ్గరే ఉంటావు అనే నమ్మకం వాళ్ళకు వచ్చేసింది. ఎప్పుడైతే నీ మైండ్లో వాళ్ళని కోల్పోతాననే భయం వచ్చిందో అప్పుడే నీ వాల్యూ జీరో అయిపోయింది. వాళ్ళు నిన్ను డిగ్రేడ్ చేసేది నీ రేంజ్ తక్కువని కాదు. నువ్వు వాళ్ళ ముందు తలదించి మీకు మీరే సాటి, మీకెవరూ లేరు పోటీ అనే గొప్ప డైలాగులు చెప్పావు కాబట్టి వాళ్ళు ఎంత బాధ పెట్టినా నువ్వు భరిస్తావు. కానీ ఒక్కసారి వదిలి వెళ్ళిపోతేనే నువ్వేంటన్నది తెలుస్తుంది. బ్రేకప్ తర్వాత చాలామంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళు వెళ్ళిపోయిన బాధలో దాన్ని తలుచుకుంటూ ఇంకా టైం వేస్ట్ చేయడం. మనసులో బాధ ఉంటే ఏం చేస్తాం? మందు తాగి కాల్ చేయడమో లేక వాళ్ళ అప్డేట్స్ కోసం ఫేక్ అకౌంట్స్ లాంటివి క్రియేట్ చేసి స్టాకింగ్ చేస్తాం. నువ్వు ఎవరి కోసమైతే రాత్రంతా ఏడుస్తున్నావో వాళ్ళు ఇంకొకరితో కాల్ మాట్లాడుతూ తొంగున్నారు. నువ్వు వాళ్ళ చాట్ ఓపెన్ చేసి వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారా అని చూస్తున్నావు. చూసావా? ఇదే నువ్వు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. నువ్వు పెట్టిన సాడ్ స్టేటస్లు, ఆ బ్రోకెన్ హార్ట్ ఇమోజీలు చూసి వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. నువ్వు ఇలా చేయడం వల్ల రివర్స్లో వాళ్ళ ఈగో ఇంకా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. వాళ్ళు నీతో హిడెన్ మ్యాచ్ ఆడుతున్నారు తెలుసా? వావ్, నేను లేకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు, నా రేంజ్ ఇది అని వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకుంటున్నారు. నువ్వు వాళ్ళని తిట్టినా లేదా ప్రతిమాలినా నువ్వు ఇంకా వాళ్ళ మీదే డిపెండ్ అయిపోయావు అనే థాటే వాళ్ళకు వస్తుంది. నిన్ను రిజెక్ట్ చేసిన వ్యక్తి దగ్గర నువ్వు ఆ రిజెక్షన్ని యాక్సెప్ట్ చేసినట్టు యాక్ట్ చేయాలి, కానీ మళ్ళీ నన్ను ప్రేమించు అని అడుక్కుంటే వాళ్ళు నిన్ను మనిషిలా కూడా చూడరు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని వాళ్ళ కాళ్ళ దగ్గర వేసి తొక్కడం ఆపకపోతే నీ జీవితం అంతా బానిసగానే బ్రతుకుతావు. సరే, అయ్యిందేదో అయింది, ఇప్పటికైనా మారడానికి ట్రై చేద్దాం. మార్పు అనేది బయట నుంచి కాదు, లోపల నుంచి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, బలవంతంగా జిమ్ముకు వెళ్ళి సిక్స్ ప్యాక్ పెంచడమో లేక బ్రాండెడ్ బట్టలు కొనుక్కుని ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టడమో కాదు. దీన్ని ఓవర్ యాక్షన్ అని అంటారు. రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో తెలుసా? నీ క్యారెక్టర్ని, నీ బాడీ లాంగ్వేజ్ని, నీ బ్లడ్ సెల్స్లో ఉన్న యారోగెన్స్ని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది, నీ సైలెన్స్ని ఒక పవర్ఫుల్ వెపన్లా మార్చడం. ఏ చాట్ విండో అయితే నువ్వు రోజుకి 100 సార్లు చూసావో ఇప్పుడు వాళ్ళ టెక్స్ట్ వచ్చినా నువ్వు అసలు పట్టించుకోకూడదు. అప్పుడు వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. ఎవరి కోసమైతే నీ కెరియర్ని, నీ ఫోకస్ని తగలబెట్టుకున్నావో ఇప్పుడు నీ మైండ్లో టార్గెట్ ఒకటే రన్ అవ్వాలి. అవేంటంటే నీ గోల్స్ అండ్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే. మార్పు అనేది ఎలా ఉండాలో తెలుసా? నిన్న ఒక ఆప్షన్లో చూసిన వ్యక్తి రేపు నీ పేరు వినగానే దడ పుట్టాలి. రేపు పొద్దున్న వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ర్యాండమ్గా నిన్ను చూసి నేను వదిలేసింది ఒక మనిషిని కాదు, ఒక డైమండ్ని అని వాళ్ళకి చెంపదెబ్బ కొట్టినట్టు అర్థం అవ్వాలి. నీ లుక్లో కాన్ఫిడెన్స్, నీ మాటలో డెప్త్, నీ స్టాటస్లో ప్రొఫెషనల్ ఫైర్ ఉండాలి. వాళ్ళు నీ దగ్గరికి రావాలంటే ముందు నీ అసిస్టెంట్ పర్మిషన్ అడగాలి. అది దెబ్బంటే. దీన్ని రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. పేరు చిన్నది బట్ ఇంపాక్ట్ పెద్దది. చూడు, ఫస్ట్లో చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా అంత సింపుల్గా దొరికేస్తే దానికి వాల్యూ ఉండదు. నువ్వు వాళ్ళు కావాలని ఎంతైతే కష్టపడ్డావో వాళ్ళు కూడా నువ్వు రావాలని అంతే కష్టపడాలి. నువ్వు లో స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి దొరికిన నువ్వు ఒక ఆస్తివి.
ఎప్పుడైతే నీ గ్రోత్ చూసారో అప్పుడే వాళ్ళ మైండ్లో రిగ్రెట్ స్టార్ట్ అవుతుంది. మనకున్న మెంటల్ డిసీజ్ ఏంటో తెలుసా? నాయక్ సినిమాలో చెప్పినట్టు మనం బాగుపడకపోయినా పర్వాలేదు, ఎదుటోడు బాగుపడితే మాత్రం తట్టుకోలేం. ఎందుకంటే దానివల్ల మన ఈగో దెబ్బతింటుంది. ఈ రోజుల్లో మనిషి పోయినా పర్వాలేదు, కానీ మన ఈగో మాత్రం అస్సలు తగ్గకూడదు. ఒకప్పుడు హే వీడు వేస్ట్ అని నిన్ను తొక్కేసి వెళ్ళారు కదా, ఇప్పుడు నువ్వు సక్సెస్ పీక్లో ఉన్నప్పుడు నిన్ను చూసి ప్రతి ఒక్కళ్ళు నీ దగ్గరికి వచ్చి నువ్వు తోపని అంటూ ఉంటే వాళ్ళు సొసైటీ ముందు చిన్నబోతారు, అంతే కదా. వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది నేను రిజెక్ట్ చేసింది ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, ఒక లిమిటెడ్ ఎడిషన్ గోల్డెన్ పీస్ అని. ఈరోజు నిన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టిన చేతులు రేపు నువ్వు సక్సెస్ అయ్యాక సెర్చ్ బార్లో నీ పేరు కొట్టి నీ అప్డేట్స్ చూడడానికి రెడీగా ఉంటారు. ట్రస్ట్ మీ, ఒకప్పుడు నిన్ను ఫ్రీగా దొరికిన ఆప్షన్లా చూసిన ప్రతి ఒక్కళ్ళు రేపు నువ్వు ప్రొఫెషనల్ ఫైర్ అయిపోయాక మీ పాత మెమోరీస్ని గుర్తు తెచ్చుకుని రాత్రిపూట్ల తలుచుకుని ఏడుస్తారు. అది నిజమైన రివెంజ్ అంటే. నువ్వు ఇప్పటి వరకు ఏమని అనుకుంటున్నావంటే నేను జిమ్కి వెళ్ళాల్సింది, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచాల్సింది అని అనుకుంటున్నావు కదా. లెట్ మీ స్మాష్ యువర్ ఇల్యూషన్. వన్స్ నువ్వు గ్రో అయ్యావు, సక్సెస్ పీక్స్కి వెళ్ళిపోయావు అని అనుకుందాం. అప్పుడు నువ్వు నిన్ను వదిలేసిన వాళ్ళ గురించి, వాళ్ళ ఏడుపు గురించి ఆలోచించే టైం కూడా నీకు ఉండదు. నీ బ్రెయిన్లో ఉన్న వాళ్ళ ఆలోచనలన్నీ క్రాష్ అయిపోతాయి. ఇక్కడే గేమ్ మారుతుంది. నీ రేంజ్ మారాక, నువ్వు హై ప్రొఫైల్లోకి వెళ్ళాక నీ సర్కిల్ మారుతుంది, నీ స్టాండర్డ్స్ మారుతాయి, నీ చుట్టూ ఉండే మనుషుల క్వాలిటీ మారుతుంది. అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి నీ పాత లైఫ్ని చూస్తే దీని మమ్మీ, దీనికోసమా రాత్రులంతా నేను కూర్చుని ఏడ్చింది, అసలు నా టేస్ట్ ఎంత చీపుగా ఉందా అని నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. వాళ్ళెప్పుడు నీ మీద ఏడవలేదు బాబాయ్. అసలు నిజమేంటంటే నీకు వాళ్ళ మీద ఉన్నది చిరాకు, కోపం మాత్రమే. అవన్నీ పగిలిపోతాయి ఒక స్టేజ్ వచ్చాక. లాస్ట్లో మిగిలేది జస్ట్ జాలి మాత్రమే. నీ టార్గెట్ వాళ్ళకి చూపించడం కాదు, నీలాంటి ఒక డైనమిక్ పర్సన్ని మీకు మీరే ఒక ప్రపంచం చేసుకోండని వాళ్ళతో అను. దట్ ఈస్ ద అల్టిమేట్ అబ్సల్యూట్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ గ్రోత్. ఇప్పటి వరకు నేను చెప్పింది నిజం అవ్వాలంటే నువ్వు వెంటనే చేయాల్సిన 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, కట్ ద క్రౌడ్. స్టాకింగ్ చేయొద్దు, వాళ్ళ ప్రొఫైల్ చూడడం ఆపేసాయి. కామన్ ఫ్రెండ్స్తో వాళ్ళ గురించి అడగడం మానే. సెకండ్ వన్, షిఫ్ట్ ద ఫోకస్ టు మనీ అండ్ మజిల్. ఈ 2 విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయి. నీ హెల్త్, నీ ఫిట్నెస్ అండ్ నీ ఫైనాన్షియల్ స్టేటస్. ఈ 2 బాగుంటేనే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. థర్డ్ వన్, లెర్న్ ఏ న్యూ స్కిల్. ఈ లవ్ ఫెయిల్యూర్ డ్రామా నుంచి బయటకు వచ్చే నీ ప్రొఫెషన్లోనో లేక కొత్తగా ఏదైనా నేర్చుకోవడంలోనో నీ బ్రెయిన్కి పని చెప్పు. బికాస్ బిజీ ఈజ్ ఏ బ్లెస్సింగ్. ఫోర్త్ వన్, స్టాప్ కంప్లైనింగ్. నా లైఫ్ అయిపోయిందని ఏడవడం ఆపే. ఇప్పటి నుంచి నేనే రూల్ చేస్తా అని డిజైన్ చేయడం స్టార్ట్ చేయి. గుర్తుపెట్టుకో, నిన్ను వదిలేసిన ప్రతి ఒక్కళ్ళకి నీ వాల్యూ తెలుసుకోవాలనే బాధ నీలో ఉన్నంత వరకు నువ్వు ఇంకా వాళ్ళ డైనమిక్లోనే బ్రతుకుతున్నావని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయి. నువ్వు మారిన రోజు ఆటోమేటిక్గా నీ వాల్యూ ఈ ప్రపంచానికి అర్థమవుతుంది, వాళ్ళతో సహా. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకెవరో వచ్చి నీ లైఫ్ను మారుస్తారని వెయిట్ చేయొద్దు. నువ్వు మారాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి ఉంటే కింద కామెంట్లో ఐఎమ్ చేంజింగ్ అని టైప్ చేయి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.